సభ ప్రవేశం. ద్రౌపదిని ఈడ్చుకుంటూ దుశ్శాసనుడు. ద్రౌపది: అంతఃపుర రాజస్త్రీ నీ విధంగా రచ్చకీడ్చిన కలుడెవడు? కర్ణుడు: రాజాజ్ఞ. ద్రౌపది: ఎవడా రాజు? కర్ణుడు: ఈ సభలో ఒకడే రాజు, అతడే రాజరాజు, నువ్వతని దాసివి. ద్రౌపది: నేను దాసినా? ద్రౌపది దాసి. ఎవరికి దాసి? ద్రౌపది. కర్ణుడు: రాజరాజుకి. ద్రౌపది: మెతుకుల కోసం పంచని చేరిన కాకులకి రాజు, నాకెవరు రాజు? ఇదా జూద పర్యవసానం. జూదంలో ధర్మరాజుని ఓడించగలవాణ్ణి, యుద్ధంలో అర్జునుని ఓడించగలవాణ్ణి సృష్టించగలిగాడా బ్రహ్మ? ఎవడా జూదమాడి గెలిచినవాడు? దుర్యోధనుడు: మా శకుని. ద్రౌపది: ఈ శకునిగా బానిసలు ఆ పాండవ సింహాలు. కర్ణుడు: మా రాజుకి ప్రతినిధిగా. ద్రౌపది: జూదానికి శకుని ప్రతినిధి, యుద్ధానికి ప్రతినిధి అంగరాజు. ఇక మీ రాజుకు చేతనైందేమిటి? అయితే నీవు మాయయుద్ధ ప్రవీణుడివా? శకుని బాబు, తల ఎత్తి ఇటు చూడు. ఏం పని ఇది? భూమిక ముక్కలతో సింహాన్ని కట్టేయ చూశావా? ఈ జూదాన్ని ధర్మమనే అంగీకరించారా సభాసదులు? ఎవరూ మాట్లాడరు. నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడరేమో. కర్ణుడు: దాసి, నువ్వెవతవే ప్రశ్నించడానికి? ద్రౌపది: నేను దాసీపుత్రుణ్ణి ప్రశ్నించలేదు. ఎవరూ మాట్లాడరేం? 5గురికి పత్నినైన నన్ను జూదంలో ఒడ్డడానికి యుధిష్ఠిరుడికేం ధర్మం ఉంది? మాట్లాడండి. ధర్మరాజు: స్త్రీలిట్లా సభలలో ప్రవేశించి ప్రశ్నించకూడదు. ద్రౌపది: నేను ప్రవేశించానా? నా భర్తలు అనాథలై తమ భార్యని దుష్టుల అక్రమాలకి పాలు చేసి చూస్తూ కూర్చుంటే గతి లేక మొరపెడుతున్నాను. ధర్మం అనేది గొంతు నుంచైనా వినపడుతుందేమోనని. మాట్లాడరా? దేశానికంతా ధర్మాన్ని నిర్దేశించే మహాసభ కాదా ఇది? ఈ సభలో విద్వాంసులు, సర్వసంగ పారంగతులైన తాతలు, తండ్రులు ఉన్నారా? ద్రోణుడు: స్త్రీ ధర్మాన్ని నిర్ణయించేది ఆమె భర్త కాని సభ కాదు. ద్రౌపది: ఏది? నిర్ణయించమనండి ఆ భర్తల్ని. తనని సర్వావస్థల్లోనూ ప్రాణేశ్వరిగా గౌరవిస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తలు అధర్మ జూదానికి కట్టుబడి నిర్వీరులై మూలన పడి ఉంటే ఇంక స్త్రీకి గతేమిటి? పురుషుడికి మధ్యనే కానీ స్త్రీకి పురుషుడికి మధ్య ధర్మం అనేది లేదా? భీమా: అర్జున, నాకు తెలియకుండానే మీ భార్యపై మీ హక్కును మీ అన్నకి రాసిచ్చారా? మాయాజూదంలో ఓడమని అందరూ కలిసి మీ భార్యపై మీ హక్కుని ఈ దుర్యోధనునికి ఓడారా? దుర్యోధనుడు: దుశ్శాసన, దాని నోరు ముయ్యి. పాంచాలి, నువ్వు నవ్వు. ఇప్పుడు నవ్వవేం? నీ మందిరంలో నవ్వడం కాదు, నవ్వవేం ఈ సభలో? ద్రౌపది: నవ్వుతా. నవ్వటానికి ముందుంది కాలం. నేను ఈసారి నవ్వేటప్పుడు వినటానికి నీకు చెవులుంటాయో ఉండవో. వికర్ణుడు: ఆనాటి సంగతేమో కానీ నీ మొర వినేందుకు ఈనాడు చెవులెవరికి లేనట్టున్నాయి. ద్రౌపది: ఈ సభాసదులకి ఒక్కొక్కరికి ఎంతెంత కీర్తి, ఎన్నెన్ని బిరుదులు. గాలిలో నీతులు చెప్పమంటే అప్పుడు చూడాలి వీరి ప్రతాపం. అయ్యలు, ధర్మం అంటే శత్రువుల ఎదుట భయపడక పోవటం కాదు. ధర్మం అంటే ఆత్మధైర్యం, నైతిక విశ్వాసం, ఏ పరిస్థితిలోనూ సత్యం మాట్లాడగల శక్తి. మీ అంతరాత్మల్ని తాకట్టు పెట్టుకొని రాజపంచల్ని పట్టుకొని మాట్లాడటం కన్నా
సన్యాసులై అడవుల కాయలేరుకు తినకూడదా? ఒక స్త్రీ నిండు సభలో పడే అన్యాయాన్ని సహించి తిరిగి యోధుల్ని సంతానంగా పొందగలరా? భీష్ముడు: అమ్మా, నీ సంశయాల్ని నీ భర్త యుధిష్ఠిరుడు తీర్చవలసిందే. ద్రౌపది: తాత, నాకు భర్త అనేవాడున్నాడా? ఉన్నాడా లేదా అనే నిన్ను అడుగుతోంది. ఉంటే నా జుట్టు పట్టుకొని ఈడ్చిన ఈ కలుడు ఇట్లా ప్రాణాలతో పులుకుతూ నుంచుంటాడా? అర్జునుడు: యుధిష్ఠిరుడు ధర్మాన్ని అతిక్రమించడు. ద్రౌపది: ఏమిటా ధర్మం? నీ భార్య ఎడల ధర్మం అనేది లేదా? భీమా, భార్యను రక్షించుకోగల శక్తి నీకు అడుగంటినదా? భీముడు: అన్నా, నన్ను ఈ ధర్మం నుంచి వదిలించు, నేనింకా సహించలేను. ధర్మరాజు: భీమా, శాంతించు. దుర్యోధనుడు నవ్వుతున్నాడు. ద్రౌపది: నవ్వు నవ్వు, మాయాజూదంతో ఆఖరు కాదు నీ బ్రతుకు. కర్ణుడు: ఇంత పౌరుషవంతురాలివి, ఈ ప్రభువే తగు నీ ఆలింగనానివి. సభ సిగ్గుపడి నిట్టూర్చింది. ధన్యవాదాలు.